హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ, మా పాప అయితే పడుకొని ఉంది. ఎందుకంటే ఇక ఆమె నిన్నటి నుంచి అన్నం అయితే తింటలేదు ఫ్రెండ్స్. బాగా ఏడుస్తుంది, అల్లరి అల్లరి చేస్తుంది. ఇక అందుకోసమే ఈ వీడియో ఇంత తీయనియదనేసి అయితే మేము ఇక పడుకోబెట్టాము. పడుకున్నప్పుడే వీడియో తీస్తున్నాము. ఇక మా ఆయన నేనైతే నిన్న షాపింగ్ చేసాం ఫ్రెండ్స్. ఇక ఇట్లా బట్టల షాపింగ్ కాదు కానీ ఇట్లా నేను ఏమైనా వేసుకునేటివి అయితే షాపింగ్ చేశాను నేనైతే. అవి మీకు చూపిస్తాను ఇప్పుడైతే. సామాన్లను ఆ, అదేం లేడీస్ది వేసుకునేటివి ఏమైనా ఇప్పుడైతే అవి చూపిస్తాను. ఈ తట్ట ఏంది ఇలాగ ఉన్నదని అనుకున్నారు ఫ్రెండ్స్. ఈ తట్ట అయితే ఇది ఇలాగే ఉంటుందా? ఇది మాకు అవసరము. ఎందుకంటే ఇది పెళ్ళి కానీ కొన్నది. పెళ్ళికి అనేసి అయితే కొన్నాము. ఎవరి పెళ్ళికి చెప్తలేవు? మా మరిది పెళ్ళి. అవును ఫ్రెండ్స్, మరిది పెళ్ళికి అయితే ఇది ఇక నిన్న పోయినాం కదా, కొనుక్కొని వచ్చాము. ఇప్పుడు ఇక నేను ఏం కొన్నానో సామాన్ అయితే చూపిస్తాను. అసలు సామాన్ ఎందుకు కొన్నావు చెప్తలేవు? పెళ్ళికి వేసుకోవడానికి. పెళ్ళికి వేసుకోవడానికి. అవును ఫ్రెండ్స్, ఈ సామాన్ అయితే నేను కొనుక్కున్నాను. ఇవిగా నేను ఇట్లా వట్టిగా అయితే కొనకపోదు కానీ ఇక మా మరిది పెళ్ళి అనేసి అయితే నేను ఇక నిన్న షాపింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవి గాజులు అయితే కొనుక్కున్నాను. ఇవి గాజులు అన్నారు కానీ ఇక గోట్ల లాగా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి, మంచిగా ఉన్నాయి. వీటికైతే రేట్ అయితే 100 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి ఇక ఎన్ని ఉన్నాయి? 2, 6 ఉన్నాయి కానీ 100 రూపాయలు వీటికైతే. ఇంకా ఇట్లా డైలీ వేసుకునే తందుకు కూడా కొనుక్కున్నా ఫ్రెండ్స్ గాజులు. ఇదిగోండి, ఇవి డైలీ వేసుకునే తందుకు కొనుక్కున్నాను. అవేమో అవి ఇక పెళ్ళికి చెమటలు ఇక్కడ బాగా. ఆ రోజు పెళ్ళి రోజుకు ఒక రోజుకు ముందు అయితే కోను అయితే మేము వేసుకోవడానికి అయితే కొనుక్కున్నాను 2. పెళ్లి రోజు? పెళ్ళికి ఒక రోజు ముందు. పెళ్లి రోజు లేదు. పెళ్ళి రోజు లేదు. పెళ్లి రోజు కోనొద్దు, ఇక కోన్ వేసుకోవడం లేదు. ఎట్లా వేసుకుంటారు? ఒక రోజు ముందు వేసుకోకట ఇక. పెళ్ళికి కోనాను ఒక రోజు ముందు, 2 రోజుల ముందు అంట. ఒక రోజు ఇక ముందు వేసుకుంటామా లేదా? వేసుకుంటా కానీ పెళ్ళికి వేసుకోవడానికి కోన్లు తెచ్చినాను. ఇవి అయితే పెళ్ళికి వేసుకోవడానికి కోన్లు. అవును ఫ్రెండ్స్, 2 తీసుకొచ్చిన. ఇది మెడలో వేసుకునే తందుకైతే ఇది దీన్ని ఏమంటారో నాకు తెలియదు. నేను ఇదైతే కొనుక్కున్నాను. దీన్నా బంగారు నెక్లెస్ అంటారు. బంగారు నెక్లెస్ కాదు. ఏమంటారు? వీటికి మొత్తం నల్ల పూసలే ఉన్నాయి. అయితే ఇది ఇక నెక్లెస్ లాంటిది, చిన్న నెక్లెస్. అది మంగళసూత్రం. అవును కాదు. ఏం కాదు, ఆగు, కామెంట్లల్లో పెడతారు, నువ్వే చూసావు. ఏమో ఇక నాకు తెలియదు. కామెంట్ అయితే పెట్టుండి ఫ్రెండ్స్, ఇది ఏందనేది. కృష్ణవేణి నెక్లెస్ అంటుంది. ఇది నెక్లెస్కు మంగళసూత్రానికి తేడా తెలియని కృష్ణవేణి. అవును, కామెంట్ అయితే పెట్టుంది, చూస్తుంది కృష్ణవేణి, తెలుస్తుంది. ఇంకా ఒక పిన్నిసుల గుత్తి తీసుకున్న ఫ్రెండ్స్. పాపకు నెత్తికి ఇవి పెట్టడానికి ఒక క్లిప్పు, పువ్వు అలాంటిది తీసుకున్నాను. టోపీ లెక్క ఉన్నది. ఇదిగా ఒకటి ఉండాలి, ఇక ఆమె కుచ్చు కూడా పెట్టనిస్తుందో లేదో అనేసి అయితే ఒక క్లిప్పు ఉన్నాను. దీనికే 20 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఉన్నది కింద, దీనికి 20 రూపాయలు. ఇది ఒకటి పాలిష్ తీసుకున్నా. ఏం పాలిష్? గోర్లకు పెట్టేది. అట్లా చెప్పు మరి.
ఇది పాపకు పెట్టేటందుకు చైన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఒకటి బొట్టు పిల్ల ప్యాకెట్ తీసుకున్నా. ఒకటి ఇది రబ్బర్ 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 అనత్తలేదు. రబ్బర్ బ్యాండ్ ఏదో నువ్వు రబ్బర్ బ్యాండ్. ఒకటి సింగుల పిన్ అయితే ఇట్లా డైలీ పెట్టుకునేటందుకు ఒకటి కొనుక్కున్నా ఫ్రెండ్స్. ఒకటేమో ఇది పెళ్లి రోజు పెట్టుకునేటందుకు. అవును, దీనికైతే రేటు ఇది ఉన్నది గింతంత కానీ 80 రూపాయలు ఫ్రెండ్స్. దీనికి ఘోరంగా రేటు ఉన్నది దీనికి. దీనికి 40 రూపాయలు ఈ రబ్బర్ బ్యాండ్కి అయితే. ఇది నాకు అనర్థలేదు. ఈ బొట్టు పిల్ల ప్యాకెట్కి అయితే 20 రూపాయలు ఫ్రెండ్స్. ఇక వీటి రేట్లు అయితే ఇక బాగానే ఉన్నాయి. ఈ కోన్లకు ఒక్క కోన్కి అయితే 15 రూపాయలు తీసుకున్నారు. ఇక ఇవి మా అత్తమ్మకు కొన్న ఫ్రెండ్స్. ఇవి వేసుకోవడానికి పెళ్ళికి గాజులవును. సింపుల్గా కొన్నావు. సింపుల్ ఎందుకు ఉన్నాయి, మేము లేవా, మంచిగా ఉన్నాయి. ఎందుకంటే చీర మీద మ్యాచింగ్ అయ్యేటి అనేసి కొన్నా. ఇలాగే ఇవి కొనుడైపోయినాకైతే 2 టిఫిన్ డబ్బాలు అయితే తీసుకున్నాము. ఈ టిఫిన్ డబ్బాలు అయితే పెళ్లి పిల్లకు ఇడము పెట్టంగా ఏమో పంపడానికంట మా అత్తమ్మ అన్నది. నాకు కూడా తెలియదు. ఒక టిఫిన్ డబ్బా మేము ఉంచుకోవడానికి. అవును, అన్నం పంపించడానికి, ఉపవాసం ఉండేస్తారుగా. ఒకటేమో ఇది పంపించడానికి. అవును ఫ్రెండ్స్, ఈ 2 తీసుకున్నాము. అలాగే మా పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ పెళ్ళికి. పెళ్లి రోజు వేసుకోవడానికి. పెళ్లి రోజు వేసుకోవడానికి. చూడండి, ఇది దీన్ని ఏమంటారు, మిడ్డీ లాగా ఉన్నది. మిడ్డీ లాగా ఉందంటే మిడ్డీ అంటారు ఫ్రెండ్స్. మరి. మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇది డ్రెస్. అవును, ఇది ప్యాంట్. అవును, 2. దీని రేటు చెప్పాలి. దీని రేటు 250. 250 రూపాయలు. మేము చూసినాం కానీ అక్కడ వెరైటీ డ్రెస్సులు బాగా పెద్దగా ఉండేవి. మన మమ్మీ చిన్నగా ఉన్నది. పెద్ద పెద్ద ఎందుకనేసి ఇక ఇది తీసుకొచ్చి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంట్లో బల్బులు లేవు, ఉన్నాయి కానీ అవి ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. దానికి ఇక ఒకటి వాడుకుంటున్నాం. ఒకటి స్విచ్ పోయి ఉన్నది అనేసి అయితే అది తీగ మా ఆయన తీసిండు. దానికి ఇక పెట్టడానికైతే బల్బులు పెట్టడానికైతే తీసుకున్నాము మేము. ఏం తీసుకున్నాం? బల్బులు తీసుకున్నాం. బల్బులు పెట్టడానికి తీసుకున్నాం. కరెంటు సామాన్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎందుకు తీస్తావు అటు? ఇవి ఇక ఈ స్విచ్లు ఖరాబ్ అయిన కాడ పెట్టేటందుకు బల్బులు. అవును ఫ్రెండ్స్, వీటికి ఇక 500 అయినాయి. దీనికి కూడా ఈ సామానికి. నిన్న షాపింగ్ అయితే ఇంత చేసినాం ఫ్రెండ్స్. ఇక ఈ షాపింగ్ చేసి నువ్వు ఎంత చేసినా మొత్తానికి చెప్పు. మొత్తానికి ఎన్ని రూపాయలు? మా సామాన్ అయితే ఇవి గాజుల గింత ఈ సామాన్కు 600 రూపాయలు అయినాయి. ఈ టిఫిన్ డబ్బాలకేమో 100 తీసుకున్నారు రెండింటికి. దీనికి 250. డ్రెస్సుకు ఎంతనో కానీ దీనికి 500. మొత్తానికి ఇంతది షాపింగ్ అయింది నిన్న. చీరలు అయితే ఫస్టే కొనుక్కున్నాగా. చీరలు షాపింగ్ అయింది. పెళ్లి కూతురి, ఇంకా కృష్ణవేణి, మా చెల్లెయి అన్నీ ఫస్టే అయినాయి. అన్నీ ఇక మేము ఫస్టే కొని తెచ్చాం ఫ్రెండ్స్. అదైతే వీడియో తీయలేదు మేము. ఇట్లా బట్టలు కొనేదైతే ఏమేమి కొన్నాయనేది అయితే కృష్ణవేణి ఒక వీడియో తీసి వీడియో తీస్తాను. ఒక వీడియో చూపిస్తాను మీకు మా శారీలు ఇలా ఉన్నాయి అనేటివి అయితే. ఇక అవి శారీలలో అయితే చూపించలేదు. నేను కొని తెచ్చిన సామాన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక ఇవే కొనుక్కొని వచ్చాను, అవసరం పడ్డాయి. ఇవిగా ఇలా పెట్టేస్తా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.